భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యాంశాలు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ కు మరియు మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ రద్దీ. ఢిల్లీలో భారీ వర్షాలు, 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగర్చెల మహిళలు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట శివార్లో ఉన్న సర్వే నెంబర్ 373లో గల భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాది అంటూ మా స్థలంలో నిర్మించిన షెడ్ను ధ్వంసం చేసిన ఇంద్రారెడ్డి సంబంధించిన వ్యక్తులు. ఇంద్రారెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షలతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ. 1975 నుండి మేము గవర్నమెంట్కు ప్రతి పన్నును కట్టుకుంటూ వచ్చామని తెలిపిన భూమి యజమాని సొల్తి రామస్వామి రాజగౌడ్ మా అన్నదమ్ములపై వ్యక్తిగత కక్షలతోటి మాత్రమే దాడికి పాల్పడుతున్నారని విమర్శ. మేము ఈ భూమిపైన కోర్టు కేసు సైతం గెలిచామని తెలిపిన బాధితులు అన్ని పత్రాలు మా వైపు ఉన్నప్పటికీ మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఇంద్రారెడ్డికి సంబంధించి ఒక కుటుంబ సభ్యుడు మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపిన బాధితులు. ఆర్యవైశ్య మహాసభ వరంగల్, హన్మకొండ ఉమ్మడి 2 జిల్లాలు సంయుక్తంగా మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా. దీంట్లో కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ నిరుద్యోగులు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈరోజు 2019 నుంచి 2025 వరకు పాస్డ్ అవుట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఈ మెగా జాబ్ మేళకు 35 నుంచి 50 కంపెనీల వాళ్ళు హెచ్ఆర్లు వస్తున్నారు. అదేవిధంగా దాదాపు 2000 నుంచి 3000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం సెలెక్ట్ అయిన వాళ్ళకు నిరుద్యోగ పత్రం కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు దొడ్డ మోహన్ రావు, ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం బొల్లిగుంట గ్రామం. నా పేరు సోల్తి రామస్వామి, మా అన్నగారు సోల్తి రాజగౌడు. మాకు ఉండబడినటువంటిది 373 ఈలో మా మొత్తం 8 ఎకరాలు దాకా ఉంది. అందులో వీళ్ళకు ఒకప్పుడు మా నాన్నగారు బాకీ తీసుకుంటే దాని మీద ఆ పైసలు కట్టనందుకు ఈపీ వేసినందుకు దాంట్లో మేము మా అన్నగారు కలిసి కూడా కట్టినాం. కాకపోతే రసీదులు ఉన్నాయి. వీళ్ళు 2004లో మా భార్య సర్పంచ్ అవుడు ఒక కుంటశిఖంలో బోర్ వేసిండు గవర్నమెంట్ ల్యాండ్లో. అది ఎంఆర్ఓ గారు స్పందించి అది కుంటశిఖంలో వేసినామని ఊరికి ఇచ్చినందుకు అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు మా భూమిలో మేము ఉంటున్నాం. కాకపోతే మా షెడ్డు కూడా కొట్టిండు. ఒక 100 మంది గుండాలను తీసుకొని వచ్చి కాశీబుగ్గ, తెచ్చకుంట, మా అటు పోతే మా కాజీపేట, కొత్తవాడ, అయినవోళ్ళు, పున్నేలి, బొల్లికుంట వాళ్ళు ఎవరు రాలేదు. మా ఊరోళ్ళందరూ స్పందించి వీళ్ళెక్కడోళ్ళు మీ భూమిలోకి వచ్చిందని ఎంబడి పడితే అప్పుడు వెళ్ళడం జరిగింది. ఆడికి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని మీరు ఇట్లా దౌర్జన్యం చేసుడు పద్ధతి కాదు, మీది ఏ ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాట్లాడిండు. మేము దీని గురించి కొండమురళి గారి దగ్గరికి పోయిందని కూడా అన్నారు. కొండమురళి గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో, వెంకటరెడ్డి అంటే ఆయనను మేము అప్పయ్య అంటే ఆయన మేము తీసుకుపోయి ఆయన ట్రైన్ జరిగింది. జరిగినాక మళ్ళీ అప్పయ్యకు వెంకటరెడ్డికి మేము పైసలు వరంగల్ ఇల్లు అమ్మి 80,000 రూపాయలు
కట్టడం జరిగింది. తర్వాత పైసలు కూడా వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది. ఆ వెంకటరెడ్డి రాసిచ్చిన కాగితం కూడా ఉన్నది. ఇవాళ మా సిక్స్టర్నేం కోర్టుల 2004లో కేసు వేసిండు. 2076లో 78లో ఈపీ అయితే 2004లో కేసు వేసిండు. ఆ కేసు వేసిన విషయం 30 సంవత్సరాలు భూమి మీదకి రాలేదు. మాకే ఇచ్చిన మా దినంలో ఉన్నదని చెప్పిండు. కానీ భూమి మీదకి ఎప్పుడు రాలే. మా మర్దలు సర్పంచ్ అయింది. సర్పంచ్ అయినాక మన గ్రామం లోపల నీళ్ళ ఎద్దడి బాగుండే. దాని గురించి ఆయన చెరువు శిఖం వేసిండు. అది ఒక 3 నెలలు ఇవ్వని వాళ్ళు అడిగిండు. అడిగితే ఆయన స్పందించలే. ఆ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సర్పంచ్ గారికి ఒప్పచెప్పిండు. అప్పటి నుండి మా మీద పగబట్టి 41-2-110 అది కూడా నేను నా సొంతంగా మా అన్నగారు కట్టకుండా నేను కట్టుకున్న సోల్తి రామస్వామిని. తర్వాత దాని మీటర్ నంబరు 13-11. తర్వాత మా ఈ ఇంటికి అక్కడ భగీరథ మిషన్ భగీరథ మా నల్ల ఉంది. అసలు ఏమైందండి ఇక్కడ షెడ్ వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మేము కోర్టులో గెలిచినామని మా 2004 వరకు వచ్చిండ్రు. 2004 వరకు వచ్చిండ్రు. మా నాన్న 1980లో అయినది. ఆ 80 నుంచి 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళు రాలేదు. 24 ఏళ్ళ తర్వాత వచ్చి కేసు ఎత్తే ఆ కోర్టు స్పందించి వాళ్ళ అమ్మగారు మా దీంట్లో మాకే సంబంధం లేదు, ఇది మాకు అద్దులు తెలియదు, ఆ భూమి ఉన్నది తెలియదు, మాకేం తెలియదు, వాళ్ళే ఉంటానని చెప్తే జడ్జి గారు స్పందించి వాళ్ళకి ఏది తెలియదు అని వాళ్ళే ఒప్పుకుంటాను కదా అని కోర్టు. రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మహానగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో జంధ్యాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి కులస్తులు ప్రతి ఏటా వారి తమ ఆచార కట్టుబాట్లు సాంప్రదాయాల ప్రకారం నూలు పుట్టిన రోజును పవిత్ర దినంగా భావించి నేడు జంధ్యాలను ధరించి వారి కుల ప్రతిష్టను చాటుకున్నారు. పద్మశాలి కుల బంధువులు అందరూ దరికి చేరి స్థానికంగా ఉన్న శివనగర్లోని మార్కండేయ దేవాలయంలో ఒకరినొకరు జంధ్యాధారణ చేపట్టి అనంతరం ఒకరికొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండుగ జరుపుకున్నారు. అనంతరం మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గాయత్రి మంత్రం వచ్చా సరే మనసులో 11 సార్లు నేను కాలు తాకుండా ఈ ఏలు అన్నీ పడుకొని కూర్చోబో సార్, అన్నీ పడుకొని కూర్చోబో అక్కడ కలిసి ఆ పాతది కిందికి నిచ్చాలి చెప్పాలా చిన్న ఈరోజు పద్మశాలి బిడ్డలందరూ కూడా
నూలు పుట్టినరోజుగా భావించి జంధ్యాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కుల బాంధవులందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనం ప్రాశస్త్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి, మార్కండేయుని ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది. అండర్ రైల్వే గేట్ ప్రాంత వాసులందరూ కూడా 12 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయుని ఆలయం సమీపాన అందరూ కూడా జంధ్యాధరణ చేసుకునే అవకాశం కలిగింది. ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది. పొద్దున రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడదామని చెప్పి పద్మశాలిల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు. సోదర సోదరిమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరికి చేతికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి సీతక్క. నాయకులు తమ సొంత సోదరిగా భావించి సీతక్కను ఆప్యాయంగా ఆహ్వానించారు. రాఖీ కట్టించుకుంటూ సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో ఆయనకు రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరిలాగా అని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్లో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సోదరి అంటూ ఆత్మీయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్, ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ విశ్వనాథన్కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోతలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో 100కు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు అడ్వైజరీ విడుదల చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్లు బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సులు 50% ఛార్జీలు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సహకరిస్తే $50 మిలియన్ ఇస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకే ప్రయత్నిస్తున్నారంటూ అగ్రరాజ్యం మండిపడుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్ములో ఈ రివార్డు $15 మిలియన్లు ఉండగా బైడెన్ $25 మిలియన్లకు పెంచారు. తాజాగా రివార్డు $50 మిలియన్లకు పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ఎక్స్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. To bring deadly drugs and violence into our country. To date, the DEA has seized 30 tons of cocaine linked to Maduro and his associates, with nearly 7 tons linked to Maduro himself, which represents a primary source of income for the deadly cartels based in Venezuela and Mexico. Cocaine is often laced with fentanyl, resulting in the loss and destruction of countless American lives. The DOJ has seized over $700 million of Maduro-linked assets, including 2 private jets, 9 vehicles, and more. Yet Maduro's reign of terror continues. He is one of the largest narco-traffickers in the world and a threat to our national security. Therefore, we've doubled his reward to $50 million. Under President Trump's leadership, Maduro will not escape justice and he will be held accountable for his despicable crimes. If you have any information to bring this criminal to justice, call 1-202-307-4228 or go online. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల వలిగొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదుల వాగు పొంగి ప్రవహించడంతో కొట్టుకుపోయిన కారు. సురక్షితంగా బయటపడ్డ 4 ప్రయాణికులు. ఒక తాడు సాయంతో వారిని కాపాడిన స్థానికులు. అటుకి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే ఆడ చాలా అవుతుంది బావా. గిట్టు వచ్చి గిట్టు ఉరికినాం. ఆ సైదులు బాబా అటుకెళ్ళి అటు ఉరికిండు. సైదులు బాబా అటు ఉరికి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే ప్రభుత్వం మా భూములు గుంజుకొని మా భర్తను జైలుకు పంపి అన్ని వైపులా దాడులు చేస్తుంటే కేటీఆర్ అన్నలెక్క నిలబడ్డాడు. నిండు గర్భిణిగా ఉన్న నా యొక్క క్షేమాలను చూసుకున్నాడు. నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టిండు. కేటీఆర్ నాకు దేవుడిచ్చిన వరం అన్న అని తెలిపిన లగర్చెల ఆడబిడ్డ జ్యోతి. రాష్ట్రంలో ఆపదలో ఉన్న ఆడబిడ్డలు అందరికీ కేటీఆర్ ఒక అన్నగా నిలబడుతున్నాడని తెలిపిన గిరిజన సోదరిమణులు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరిమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన ఈ కేటీఆర్కు రాఖీ కట్టమని వారు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు, ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు, ఈసీఐ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా స్పష్టంగా చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్లు ఎవరు చెప్తే నాశనం అవుతున్నాయి, ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు, దేశానికి ఈసీ సమాధానం చెప్పి తీరాలి, భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైందని తెలిపారు. Answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ. దేశంలోనే అత్యంత పొడవైన రుద్రస్త్ర గూడ్స్ రైలు ఆగస్టు 7న పట్టాలపై పరుగులు తీసింది. 354 వ్యాగన్లు గల ఈ రైలు పొడవు దాదాపు 4.5 కిలోమీటర్లు. ఇది గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి గర్ఫా రూట్ స్టేషన్ వరకు మొత్తంగా 200 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లోనే చేరుకుంటుంది. ఇది సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక బచ్చగాన్వి, మోడీని దింపడం నీ తరం కాదు, నీ అవినీతి చిట్ట అంతా మా అధిష్టానానికి చేరిందని, నీ పదవి పోతుందని మీ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.